వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంక్షిప్త రామాయణం. నాయనా వినుము. నేను వచ్చిన పని ఇచ్చటికి రాగానే పూర్తయినది. మీ దర్శనం కూడా లభించినది. మీ పవిత్రమైన ఆశ్రమం చూచినంతనే నా మోహము సందేహములు నానావిధ భ్రమలు తొలగిపోయినవి. దుఃఖములను రూపుమాపి సర్వదా సుఖప్రదమైన శ్రీరామచంద్రుని పునీతగాథను సాదరంగా వినిపింపడని నేను మాటిమాటికి విన్నవింప కోరుచున్నాను. గరుత్మంతుని వినయపూర్వకమైన సరళమైన ప్రేమపూర్వకమైన సుఖప్రద పవిత్ర వాణిని విని కాకభూషణుడిలో ఉత్సాహం పెళ్ళుబికింది. అతడు శ్రీరఘురాముని గుణాలను ప్రకటించి వృత్తాంతం తెలుపసాగెను. భవాని మొదట అతడు రామచరితమనే మానస సరోవరం వర్ణించెను. పిదప నారదుని మోహమును గురించి, రావణ జననం గురించి తెలిపెను. పిమ్మట అతడు ప్రభువు యొక్క అవతార గాథను గానం చేసెను. పిదప మనస్ఫూర్తిగా శ్రీరాముని బాల్యలీలలు వర్ణించెను. పరమోత్సాహంతో శ్రీరాముని బాల్యలీలలు తెలిపి అయోధ్యకు విశ్వామిత్రుని రాకను, శ్రీ సీతారాముల వివాహం వర్ణించెను. తదనంతరం శ్రీరాముని పట్టాభిషేక ప్రసంగం, దశరథ మహారాజు చేసిన వాగ్దానం వలన రాజ్యాభిషేకం భంగమగుట, పిమ్మట నగరవాసుల విరహ విషాదములు, శ్రీరామ లక్ష్మణ సంవాదము వినిపించెను. శ్రీరాముని వనగమనము, నావికుని భక్తి, గంగానదిని దాటుట, ప్రయాగలో నివాసము, వాల్మీకితో ప్రభువు యొక్క సమాగమము, చిత్రకూటంలో నివాసము మున్నగు ఘట్టాలు వివరించెను. పిమ్మట సుమంత్రుడు అయోధ్యకు మరలి వెళ్ళుట, దశరథ మహారాజు స్వర్గస్థుడగుట, భరతుడు అయోధ్యకు చేరుట, భరతుడు రామభక్తి పరవశుడగుట సవిస్తరముగా తెలిపెను. దశరథుని అంత్యక్రియలు జరిపిన పిమ్మట భరతుడు అయోధ్యావాసులతో కూడి సుఖనిధానమగు శ్రీరాముని వద్దకు వెళ్ళుట, అంతట శ్రీరఘునాథుడు తనకి అనేక విధముల నచ్చచెప్పుట, భరతుడు శ్రీరఘురాముని పాదుకలు గైకొని అయోధ్యకు తిరిగి వచ్చుట, భరతుడు నందిగ్రామం నందున్న రీతిని, ఇంద్రపుత్రుడైన జయంతుని దుశ్చేష్టను, శ్రీరాముడు అత్రి మహర్షిని దర్శించుటను వర్ణించెను. విరాధవధ, శరభంగుని దేహత్యాగములు వర్ణించిన పిదప సుతీక్ష్ణుని ప్రేమానురాగములను అగస్త్య శ్రీరామ సత్సంగ ప్రసంగములో వర్ణించెను. అనంతరం కాకభూషుండి గరుడునికి ప్రభువు దండకారణ్యమును పావనమునర్చుటను, గృధ్రరాజైన జటాయువుతో మైత్రి చేయుట వివరించెను. ప్రభువు పంచవటిలో నివసించి మునులకు రాక్షస భయం తొలగించిన విధము తెలిపాను. పిమ్మట ప్రభువు లక్ష్మణునికి ఇచ్చిన ఉపదేశం వివరించెను. శూర్పణఖను కురూపిని చేసిన విషయం, ఖరదూషణ త్రిశూరులను వధించిన కథలు వర్ణించెను. రావణునికి ఈ సమాచారం తెలిసిన రీతి, రావణ మారీచుల సంభాషణములు, రావణుడు మాయాసీతను అపహరించిన భంగిని తెలిపెను. సంగ్రహంగా శ్రీరాముని విరహమును కూడా వర్ణించెను. పిదప ప్రభువు ఏ విధంగా జటాయువు అంత్యక్రియలను చేసినదియో, కబంధుని వధించినదియో, శబరికి ముక్తిని ఇచ్చినదియో వర్ణించెను. తర్వాత ప్రభువు యొక్క విరహ వర్ణనం, ఆయన పంపా సరోవరం చేరుటను తెలిపెను. శ్రీరామునికి నారదునికి మధ్య జరిగిన సంవాదమును, మారుతి రామలక్ష్మణులను కలుసుకొనుట, సుగ్రీవునితో మైత్రి, వాలి వధ మున్నగు విషయాలు వర్ణించెను. సుగ్రీవుని వానరులకు రాజుగా చేసి ప్రభువు ప్రవర్షణ పర్వతంపై ఉండుటను, వర్ష శరదృతువుల వర్ణనలు తెలిపెను. శ్రీరాముడు సుగ్రీవుని కోపించుట, సుగ్రీవుడు భయానికి లోనగుట మొదలగు కథలు వినిపించెను. పిమ్మట సుగ్రీవుని పంపున వానరములన్నీ సీతాన్వేషణకై వేరువేరు దిశలకు వెళ్ళిన విధమును, హనుమదాదులు బిలములో ప్రవేశించిన రీతిని, వారు సంపాతిని కలిసిన విధానము వినిపించెను. సంపాతి వల్ల కథనంతయు విన్న హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించిన పద్ధతిని, సీతాదేవిని ఓదార్చిన విషయం వర్ణించెను. అశోకవనం ధ్వంసం నడిచి హనుమంతుడు రావణునికి బుద్ధి చెప్పి లంకను కాల్చిన వృత్తాంతం తెలిపెను. పిమ్మట మారుతి సముద్రమును దాటి తిరిగి రాగా వానరులందరూ శ్రీరామచంద్ర ప్రభువు వద్దకు వచ్చి సీతాదేవి కుశల సమాచారం వినిపించినదియు వివరించెను. అనంతరం వానర సేనతో పాటు శ్రీరామచంద్ర ప్రభువు సముద్ర తీరమునకు చేరుట, విభీషణుడు శరణుజొచ్చుట, ప్రభువు సముద్రుని గర్వమణుచుట మొదలగు కథలన్నీ వివరించెను. శ్రీరాముడు వారధిని నిర్మించి వానర సేనతో కూడి సముద్రమును దాటి లంకలో ప్రవేశించుట, అంగదుడు దూతగా వెళ్ళుట మున్నగు విషయాలు తెలిపెను. పిమ్మట నిశాచరులకు వానరులకు మధ్య జరిగిన భయంకర సంగ్రామం వర్ణించెను. కుంభకర్ణ మేఘనాథుల బల పౌరుషాలు, వారి వధలను గురించి తెలిపెను. రాక్షసులందరినీ తుదముట్టించిన విధమును, శ్రీరామచంద్ర ప్రభువు రావణునితో యుద్ధం నడిచిన రీతిని సమగ్రంగా వర్ణించెను.
రావణ సంహారము, మండోదరి విలాపము, విభీషణుని రాజ్య పట్టాభిషేకము, దేవతల శోక నివారణము మొదలగు ఘట్టములు వర్ణించి సీతారాముల పునఃసమాగమం గురించి తెలిపెను. దేవతలు అంజలి ఘటించి శ్రీరాముని స్తుతించిన విధమును, ప్రభువు పుష్పక విమానంపై వానరులతో కూడి సకుటుంబంగా అయోధ్యకు చేరిన రీతిని వర్ణించెను. శ్రీరామచంద్ర ప్రభువు రాజ్య పట్టాభిషిక్తుడైన పద్ధతిని, ఆయన లీలల అన్నింటినీ కాకభుసండి గరుడునికి వివరంగా తెలిపెను. శివుడు పలుకుచున్నాడు: భవానీ, అనేక విధములుగా రాజనీతి చర్చలను, అయోధ్యాపుర విశేష వర్ణనలు నేను నీకు తెలిపిన విధముగా కాకభుసండి గరుత్మంతునికి వివరించెను. ఆ గాథనంతయు విన్న గరుడు అమితోత్సాహంతో పలికెను: నేను శ్రీరామచంద్రుని వృత్తాంతమంతయు వింటిని, నా సందేహములన్నయూ దూరమయ్యను. ఓ వాయసకుల శిరోమణి, మీ దయ వల్ల శ్రీరాముని చరణ కమలాలపై నా భక్తి దృఢమయ్యను. రణాంగమున ప్రభువు నాగపాసబద్ధుడై ఉండటను చూసి నేను మిక్కిలి మోహవిష్టుడనైతిని. సచ్చిదానంద ఘనుడైన శ్రీరామచంద్రుడు వ్యాకులపాటకు లోనైన రీతిని తెలుసుకున్న గోరుతిని. అతి సామాన్య మానవుని వలె ప్రవర్తించిన ప్రభువు యొక్క చరితం చూసి నా హృదయమున గొప్ప సంశయం కలిగి ఉండెను. ఆ భ్రమ నా పాలిట గొప్ప వరమైనదని తలుచుచున్నాను. కృపానిధి అయిన శ్రీరామచంద్ర ప్రభువు నాపై అనుగ్రహమును ప్రసరింపచేసెను. ఎండలో మిక్కిలి వెతచెందిన వ్యక్తియే వృక్షఛాయ వలన మిక్కిలి ఆనందానుభూతిని పొందగలడు. నాయన, నాకు ఈ ప్రబలమైన మోక్షం కలగకున్నచో నిన్ను ఎట్లు కలిసేవాడను? అత్యంత విచిత్రమైన సుందర కథను వినట ఎట్లు సంభవించేది? మీరు అనేక రీతుల దాన్ని మధురంగా గానం చేసితిరి. నిజమైన పవిత్ర సజ్జనుల సమాగమం శ్రీరాముని కృపాపాత్రులకే తప్పక లభించినని వేదశాస్త్ర పురాణములో, సిద్ధులో, మినులో పేర్కొన్న విషయం ప్రసిద్ధం. ఇందు సందేహానికి తావే లేదు. శ్రీరాముని కరుణ వల్లనే మీ దర్శనమైనది. మీ దయ వల్ల నా సందేహములు తొలగినవి. పక్షిరాజైన గరుడుని యొక్క సవినయ ప్రేమార్ద్ర వచనములు విని కాకబుసండి తనువు పులకించెను. కన్నులలో ఆనందాశ్రువులు నిండెను. మనసు హర్షంతో ఉప్పొంగెను. ఓ ఉమా, సద్బుద్ధి కలిగి సుశీలురై పవిత్ర గాథలయందు ప్రేమగలవారై హరిభక్తులైన శ్రోతలకు సత్పురుషులు అత్యంత గోప్యములైన విషయములు కూడా తెలిపెదరు. కాకబుసండి పక్షిరాజుపై అపార ప్రేమ కలిగి ఉన్నవాడగుట వలన మరలా ఇట్లు పలికెను: ఓ ప్రభు, మీరు సర్వవిధంలా నాకు ఆరాధ్యులు, శ్రీ రఘునాథుని కృపాపాత్రులు. నిజంగా మీకు ఎట్టి సందేహములు ఉండవు. మీలో మోహానికి చోటే ఉండదు. మీరు మాయావసులు కానే కారు. మీరు నాపై ఎంతయో కృప చూపితిరి. ఓ పక్షిరాజా, మోహమను నెపంతో శ్రీ రఘునాథుడు మిమ్మల్ని నా యొద్దకు పంపి నన్ను ఉన్నతుని గావించెను. ఓ ఖగరాజా, మీరు మీ మోహమును గురించి తెలిపితిరి. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమాత్రమూ లేదు. ఆత్మతత్వ మర్మజ్ఞులు, దాన్ని ఉపదేశించగలవారు అయిన బ్రహ్మ, శివుడు, నారదుడు, సనకాది మహామణులు కూడా మోహవశులైరి. ఈ చరాచర జగత్తులో మోహాంధుడు కానివాడెవడు? కామానికి దాసుడు కానివాడెవడు? తృష్ణోన్మాదమునకు లోను కానివాడెవడు? క్రోధము ఎవని హృదయాన్ని దహించదు? ఎంతటి జ్ఞానియు, తపస్వియు, సూర్యుడును, వీరుడును, కవియును, పండితుడును, కడకు గుణనిధి అయినను ఈ జగత్తులో లోభానికి లోనైనచో నవ్వులపాలు కావలసిందే. సంపదలచే గర్వోన్మత్తుడు కానివాడెవ్వడు? అధికార మదంచే బధిరుడు కానివాడెవ్వడు? మృగనయనుల చూపులనడి తూపులచే కొట్టబడని వాడెవ్వడు? రజస్తమోగుణముల సన్నిపాతం నుండి ఎవడు తప్పించుకొనగలడు? అభిమాన మదముల చేత ఆకబడని వాడెవ్వడు? యవ్వన జ్వరం ఎవ్వని ఉన్మత్తునిగా చెయ్యలేదు. మమతచే కీర్తిని కోల్పోని వాడెవడు? ఈర్ష్యాద్వేషములచే కలంకితుడు కానివాడెవ్వడు? శోకమనే వాయువును ఎవరిని చలింపచేయలేదు. చింతా సర్పదష్టుడు కానివాడెవ్వడు? జగత్తులో మాయకు వసుడు కానివాడెవ్వడు? కోరిక అనేది ఒక కీటకం, శరీరం ఒక కర్ర. ఈ కర్ర శరీరం కోరిక అనేది పురుగుచే తొలచబడని ధీరచిత్తుడెవడు? పుత్రులు, ధనము, లోక ప్రతిష్ట అనే ఈషణత్రయంచే ఎవని బుద్ధి మలినము కాదు. ఇవన్నీ మాయ యొక్క ప్రబల అపార పరివారంలో. వీటిని పూర్తిగా వర్ణించుట ఎవరితరమో? బ్రహ్మరుద్రాదులను వీటికి భయపడదురు. ఇంకా ఇతరులొక లెక్క. మాయ యొక్క ప్రచండ సైన్యం జగత్తంతయో వ్యాపించును. కామక్రోధాదులు దాని సేనాపతులు. దంభము, కపటము, పాషండత్వము దాని యోధగణం. కానీ ఈ మాయ రఘువీరునికి దాసి. ఇదంతయు మిథ్యయని గ్రహించినను శ్రీరాముని కృపలేనిదే ఈ మాయ వదలదు. ప్రభు, ఈ మాటలు నేను ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నాను. ఈ మాయ సమస్త ప్రపంచాన్ని ఒక ఆట ఆడించును. దీని గతి ఎవ్వరూ తెలియజాలరు.
ఓ ఖగరాజా, అట్టి మాయ శ్రీరామచంద్ర ప్రభు కనుసన్నులను అనుసరించి తన పరివారంతో మహానర్తకి వలె ఆడును. శ్రీ రఘువీరుడు సచ్చిదానంద ఘనుడు, జన్మరహితుడు, విజ్ఞాన స్వరూపుడు, రూప బల గుణధాముడు, సర్వవ్యాపకుడు, సర్వరూపుడు, అఖండుడు, అనంతుడు, సంపూర్ణుడు, అమోఘ శక్తిమంతుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అతడు నిర్గుణుడు, సర్వోత్తముడు, వాక్కునకు ఇంద్రియాలకు గోచరం కానివాడు, సర్వదర్శి, దోషరహితుడు, అజేయుడు, మమతారహితుడు, నిరాకారుడు, మోహస్పర్శయే లేనివాడు, నిత్యుడు, మాయాతీతుడు, సుఖనిధానము, ప్రకృతికి అతీతుడు, సర్వసమర్థుడు, అందరి హృదయాలలో ఉండువాడు, ఇచ్ఛారహితుడు, నిర్మలుడు, శాశ్వతుడైన పరబ్రహ్మ. అట్టి శ్రీరాముని యందు మోహమునకు తావే ఉండదు. సూర్యుని కడకు అంధకారం రాగలదా? భగవంతుడైన శ్రీరామచంద్ర ప్రభువు తన భక్తులకై రాజుగా అవతరించి సామాన్య మానవుని వలె పరమ పవిత్ర లీలా విలాసములు ప్రదర్శించెను. ఒక నటుడు పెక్కు వేషములు వేసి నృత్యములు చేయును, ఆయా వేషములకు తగినట్లు భావములు ప్రకటించును. కానీ అతడు ఆ పాత్రల్లో ఏ ఒక్కటి కాడు. అట్లే పరమాత్మ మానవ రూపం ధరించి మానవుని వలె ప్రవర్తించినను తాను మానవుడు కాడు. ఓ ఖగరాజా, శ్రీ రఘునాథుని ఈ లీల రాక్షసులను విశేషంగా మోహితులను చేసెను, భక్తులకు సుఖములను గూర్చెను. ప్రభు గరుడ, మూర్ఖులు, విషయలోలురు, కాముకులైన వారు మాత్రమే రామచంద్ర ప్రభువుపై మోహమును ఆరోపించెదరు. నేత్రదోషం, కామెర్ల వ్యాధి ఉన్నవాడు మాత్రమే చంద్రుడు పచ్చగా ఉన్నాడని పలుకును. వైనితేయ, దిక్కులను గురించిన జ్ఞానం లేనివాడు సూర్యుడు పడమట ఉదయించునని తెలుపును. నావపై కూర్చున్నవాడు ప్రపంచం సాగిపోవున్నట్లు తలుచును. మోహగ్రస్తుడై తాను నిశ్చలుడై ఉన్నట్లు భావించును. బాలుడు చక్రాకారంలో తిరుగుచుండును, ఇల్లు తిరగవు, కానీ వారది నమ్మరు. మిథ్యావాదమును చేయిచు పరస్పరం ఒకరినొకరు నిందించుకొందురు. ఓ గరుడ, శ్రీహరి విషయాన మోహకల్పన అట్టిదే. స్వప్నంలో కూడా అజ్ఞానం అతన్ని అంటదు. మాయలో పడి ఉన్నవారు మందబుద్ధులు, భాగ్యహీనులు, మాయా అనే తెరచే కప్పబడిన మూర్ఖులు మొండిగా సందేహాలు ప్రకటిస్తూ తమ అజ్ఞానాన్ని శ్రీరామునిపై ఆరోపించెదరు. కామ, క్రోధ, లోభ, మదముల యందు నిమగ్నులైన వారు, దుఃఖరూపమగు సంసార వ్యామోహంలో చిక్కుకొన్నవారు శ్రీరఘునాథుని ఎట్లు తెలుసుకొనగలరు? ఆ మూఢులు అజ్ఞానాంధకార కూపంలో పడియుందురు. భగవంతుని నిర్గుణ రూపం సులభం, కానీ సగుణ రూప లీలాతత్వం నిరుగుట కష్టం. పరమేశ్వరుని సగుణోపాసన సరళమగుట వలన సుగమం, కానీ ఆయన లీలారహస్యములను తెలుసుకొనుట అగమం, క్లిష్టం. ఏలాను సగుణ లీలలు చూచియు విన్నయు మునుల మనసులు కూడా ఒక్కొక్కప్పుడు భ్రమలకు గురి అగుచుండును. ఓం శాంతి శాంతి శాంతి.